సభ్యులందరికీ కూడా అదేవిధంగా ఇక్కడ కార్యవర్గ సమావేశానికి ఇలా కొత్తగా నియమించిన మన కార్యవర్గ సభ్యులకు, ఇక్కడ విచ్చేసిన కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు, వేదిక పైన ఉన్న పెద్దలకు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఇలా చాలా సంతోషమైన దినం. మనకందరికీ కూడా కాంగ్రెస్ పార్టీలో ఇలా మనకందరికీ ఒక బాధ్యత కలిగించి ఇలా మనందరినీ ఒక మంచి పండుగ వాతావరణంలో ఇలా మనందరితోటి ప్రమాణం చేయించిన మహేష్ అన్న గారికి మొట్టమొదటిగా ధన్యవాదాలు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మనకు పదవులు ఇవ్వడమే కాకుండా అదేవిధంగా వారు మన దగ్గరికి వచ్చి మనతో ప్రమాణ స్వీకారం చేయించి ఇలా మీ అందరికీ కూడా ప్రమాణ పత్రాలు ఇవ్వడానికి వచ్చినందుకు వారికి ప్రత్యేకంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇలా కాంగ్రెస్ పార్టీ నన్ను డిసిసి అధ్యక్షుడిగా అవకాశాలు ఉంటాయి. జాతీయ హోదా కావాలని మన పార్లమెంట్ సభ్యులు అడుగుతా ఉన్నారు. బీజేపీ ప్రచారం పెడతా ఉంది. నేవుల మహబూబ్ మీ సాక్షిగా చెప్తా ఉన్నాను, కేంద్రంలో వచ్చేది కాంగ్రెస్ పార్టీ, ప్రధాని అయ్యేది రాహుల్ గాంధీ. ప్రభుత్వం వచ్చిన 3 నెలల లోపల జాతీయ హోదా తెచ్చుకుంటాము. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి పరిపూర్ణంగా కంప్లీట్ చేసుకుంటాము. మహబూబ్ నగర్ వెనుకబడిన జిల్లా కాదు, వలసల జిల్లా కాదు, ఇదొక ధనాగార జిల్లాగా చేసుకునే ప్రయత్నం చేస్తామనే మాట కూడా ఈ సందర్భంలో మనవి చేస్తా ఉన్నాను. ఈ ఉమ్మడి జిల్లా నుంచి ముఖ్యమంత్రి యువకుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఆహర్నిశలు ఈ జిల్లాని అభివృద్ధి చేయాలని తాతలాడుతూ ఉన్నారు. ఒక దూరదర్శన నాయకుడిగా ఇవాళ 4th సిటీని తీసుకొచ్చారు. 3 రోజుల్లో 5,78,000 కోట్ల విదేశీ పెట్టుబడులు వచ్చాయంటే మరి ఏ రకంగా విదేశీ పెట్టుబడిదారులు మన రాష్ట్రం వైపు చూస్తూ ఉన్నారో, హైదరాబాద్ నగరం వైపు చూస్తూ ఉన్నారో ఈసారి అర్థమవుతా ఉంది. కేటీఆర్ గారు బాగా ఇంగ్లీష్ మాట్లాడతారు. నేను మీ ద్వారా కేటీఆర్ అడుగుతా ఉన్నాను, 10 ఏళ్ళు ఐటీ మంత్రిగా చేసావు కదా, ఎన్ని కోట్లు తీసుకొచ్చావు విదేశీ పెట్టుబడులని? 0. 10 ఏళ్ళు వాళ్ళు తెచ్చింది 10,000 కోట్లు దాటలే. మనం ఈ 3 ఏళ్లలో దాదాపు 7 లక్షల కోట్ల పైచలకు విదేశీ పెట్టుబడులు తీసుకొచ్చి యావత్ ప్రపంచంలో హైదరాబాద్ ఉందని ప్రపంచ పటంలో పెట్టగలిగినాం. అలాంటి అభివృద్ధి మనం చేస్తూ ఉంటే కేటీఆర్ ఒకవైపు అబద్ధాలు, హరీష్ రావు ఒకవైపు అబద్ధాలు, చెప్పిందే చెప్పకుండా మనల్ని బద్నాం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మిత్రులారా, మీకు గురుతరమైన బాధ్యత వచ్చింది. అలా ప్రజల్లోకి వెళ్ళాలి. నేను ఎందుకు ఇక్కడికి వచ్చాను మీ ప్రమాణ స్వీకారానికి? ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారి ఆలోచన, కాంగ్రెస్ పార్టీకి గుండెకాయ ఢిల్లీలో లేదు, గ్రామాల్లో ఉంది, జిల్లాల్లో ఉంది. ఆ గుండెకాయను భద్రపరచుకోవడానికి, ఇక్కడ పునాదులు పటిష్టం చేసుకోవడానికి ఇలా గ్రామాల వైపు కాంగ్రెస్ పార్టీ నాయకులు వస్తూ ఉన్నారు. ఆ భాగంలోనే మీ ప్రమాణ స్వీకార కార్యక్రమం రావడం జరిగింది. మీ అందరిని ఉత్తేజపరచడం కాకుండా వాస్తవాలు మీ ద్వారా ప్రజలు తెలియచెప్పే కార్యక్రమంలో భాగంగా ఇవాళ జిల్లాలో తిరుగుతూ ఉన్నాం. మీకు ఒక బాధ్యతమైనటువంటి అవకాశం వచ్చింది. మిత్రులారా, ఎవరికైనా నాయకులు కానీ ఏ నాయకుడు కానీ అవకాశం వచ్చినప్పుడు సద్వినియోగం చేసుకుంటే మంచిది, చేసుకోకుంటే మళ్ళీ అవకాశాలు రావు. మీకు తెలుసు రాజకీయాలు ఇవాళ ఎంత కాంపిటీషన్లో ఉన్నాయో, ఎంత కాంపిటేటివ్ ఫైట్లో ఉన్నాయో. ఒక్కసారి ఒక కార్యదర్శి పదవి వస్తే దాన్ని సద్వినియోగం చేసుకుంటే మెట్టి మీద మెట్టి ఎక్కగలుగుతాం. నేను ఒక 15 ఏళ్ల క్రితం గాంధీలో అనుకునేవాడిని, ఏదో ఒక రోజున పిసిసి ప్రధాన కార్యదర్శి పదవి కావాలి, ఆ స్థాయికి ఎదగాలని. ఇలా కాంగ్రెస్ పార్టీలోనే సాధ్యం. అలా అనుకున్న నాకు పిసిసి అధ్యక్ష పదవి వచ్చింది. ఏ ఇతర పార్టీలు సాధ్యం కాదు. కష్టపడుతూ పోతుంటే ఢిల్లీ పెద్దలు చూస్తూ ఉంటారు, రిజిస్టర్ చేస్తూ ఉంటారు. కష్టానికి ఏదో ఒక రోజు ఫలితం వస్తుందని చెప్పడానికి నా నియామకమే ఒక నిదర్శనం అనే మాట కూడా చెప్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ మహా గొప్ప పార్టీ. అందరికీ అవకాశాలు ఉంటాయి, అందరికీ స్కోప్ ఉంటుంది. అవకాశాలను సద్వినియోగం చేసుకున్నవాడు డెఫినెట్గా రాణిస్తారు. సద్వినియోగం చేసుకునే అవకాశం మీకు వచ్చింది కాబట్టి మళ్ళీ వచ్చే నాటికి మహబూబ్ నగర్ కాంగ్రెస్ అంటే శక్తివంతమైన కాంగ్రెస్ ఇక్కడ ఉంది అని చెప్పే విధంగా మీరు ప్రయత్నం చేయాలి అనేటువంటి మాట నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. జిల్లా కాంగ్రెస్ కమిటీలో ప్రధాన కార్యదర్శి అంటే పెద్ద పదవి, ఆషామాషి పదవి కాదు. మేమంతా, నేను వంశీంద్రం ఎన్ఎస్ఏలో, నేను రాజకీయ అరంగేట్రావు కాలేజీలో వైస్ ప్రెసిడెంట్ గెలిచిన తర్వాత జిల్లా ఎన్ఎస్ఏలో ప్రధాన కార్యదర్శి 1983లో 1983లో
జిల్లా ఎన్ఎస్యూలో ప్రధాన కార్యదర్శిగా నేను రాజకీయ అరంగేట్రం చేశాను. ఇలా మీ జిల్లా మెయిన్ బోర్డులో మీకు అవకాశాలు వస్తూ ఉన్నాయి. దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సి నేను మనవి చేస్తా ఉన్నాను. రాజకీయంగా ఎప్పుడు వెనకడుగు వేయకూడదు. ఎదుటివాడు చేసిన తప్పులు ఎదుటి చూపాల్సిందే. 10 ఏళ్ల విధ్వంసాన్ని, ఆర్థిక విధ్వంసాన్ని పైకెత్తి చూపాల్సిందే. ఏ రకంగా అన్యాయం చేశారు కేసీఆర్ గారు. ఈ జిల్లాకు ప్రాతినిధ్యం వహించారు ఎంపీగా. ఏం చేశారు ఈ జిల్లాకి అడగాల్సిన అవసరం ఉన్నది. 10 ఏళ్ళు వారు చేసింది ఏంటి? 65 ఏళ్ల కాంగ్రెస్ టీడీపీలో మన అప్పంతా 68,000 కోట్లు మాత్రమే. వారు 10 ఏళ్లలో 8 లక్షల కోట్లకు తీసుకెళ్లారు. ఏ రకంగా తీసుకెళ్లారు? ఒక విజన్ లేకుండా, ఒక దూరదృష్టి లేకుండా, ఒక పరిపాలన సబ్జెక్ట్ లేకుండా ఇప్పటి ముప్పడిగా అప్పులు తీసుకొచ్చినారు. ఎవరు కట్టాలి అప్పులు? మన పిల్లాడి ఏదైనా లోనుకు పోతానంటే పిల్లాడి తల్లిదండ్రులు ఆలోచిస్తాం. మా పిల్లాడికి అసలు వచ్చే ఆదాయం అంతా ఆ ₹1,00,000 లోన్ తీసుకుంటే కడతాడెట్లా, ఇవన్నీ ఆలోచిస్తాం. ఏది ఆలోచన లేకుండా ఇప్పటి అప్పులు తెచ్చి మన నెత్తిన పెట్టిపోయింది. ఇలా నెల తిరగకుండా 6,500 కోట్ల రూపాయలు మనం ఇన్స్టాల్మెంట్ వడ్డీ కడతా ఉన్నాం. ఎవరు కడతా ఉన్నారు? ప్రజల సొమ్ము ప్రజల మీద భారం పడతా ఉంది. కొన్ని వడ్డీ తీసుకొచ్చి రుణాలు తీసుకొచ్చి గొప్ప కార్యక్రమం చేశారా? కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టారు. నాసిరకం ప్రాజెక్టు కట్టినారు. 1,20,000 కోట్లు గోదావరిలో అప్పనంగా పోశారు. ఏమైంది? కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయింది. కారణం ఏంటి? నాసిరకం కట్టడాలు, కాంట్రాక్టర్ల జేబులు నింపడాలు. 1,20,000 కోట్ల ప్రాజెక్టు కట్టేటప్పుడు కనీసం జాతీయ స్థాయిలో విచారణ చేయడం, ఎంక్వైరీ చేయడం, దాని గురించి తెలుసుకోవడం, ఒక డిపిఆర్ లేకుండా కేసీఆర్ అన్ని తానే కట్టడం వల్ల ఇలా కాళేశ్వరం కాస్త కూలేశ్వరం అయిపోయింది. ఎవరి డబ్బులు వృధా అయినాయి? ప్రజల డబ్బులు వృధా అయినాయి. ఇలా గొప్పగా చెప్తున్నాడు కేటీఆర్ అమెరికాలో పోయి, మేము పట్టింది చాలా గొప్ప ప్రాజెక్టు, ఇది 45 లక్షల ఎకరాలు నీరు అందిస్తుంది. ఆ ప్రాజెక్టు కూలిన సంగతి చెప్పట్లే. ఆ ప్రాజెక్టు కుంగిపోయిన సంగతి అమెరికాలో చెప్పట్లే. అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉన్నది. ఏ రకంగా 10 ఏళ్ల పాలన ఆర్థిక విధ్వంసం జరిగింది. ఇవాళ గాడిలు పట్టే ప్రయత్నంలో రేవంత్ రెడ్డి గారు, భట్టి గారు ఎంత తలముఖలు అవుతా ఉన్నారో ఇది ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మీదే అన్న మాట కూడా వేసిందని మనం చేస్తా ఉన్నాను. మహబూబ్ నగర్ అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. దక్షిణాది ప్రాంతంలో తెలంగాణని పైకి తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. కాంగ్రెస్ పార్టీకి ఒక విజన్ ఉంది. దాని విషయంలో ఆ దశగా ముందుకు పోతామనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. మరొక బీజేపీ వాళ్ళు కులాల పేరిట, మతాల పేరిట రాజకీయాలు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. నా గట్టి నమ్మకం మిత్రులారా, మహబూబ్ నగర్లో పోయినసారి ఉమ్మడి మహబూబ్ నగర్ 2 దఫా అన్ని గెలిచాం. అంతే కదా, 2 దఫా ఎన్ని గెలిచాం. ఒకరు వారు మనతో కలిసి నడుస్తూ ఉన్నారు. 100కి 100% ఇక్కడ మహబూబ్ నగర్ గెలుస్తాం. ఒకవేళ శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పిన డీలెంటేషన్ అవుతే ఇంకా 4-5 సీట్లు పెరిగితే కూడా అవన్నీ కూడా గెలుచుకుంటాం. కారణం ఏంటంటే ప్రజల్లో ఇవాళ మన పట్టినటువంటి సానుకూలత. దానికి కూడా కారణం మనం ఇస్తున్న అభివృద్ధితో పాటు సంక్షేమం. మనం చూసాం ఇలా రైతు రుణమాఫీ వారు విడతలు ఇచ్చింది 15,000 కోట్లు దాటలే. మనం ఒకేసారి 23,000 కోట్లు ఇచ్చాం. ఏం హర్షవర్ధన్, 23,000 crores ఇచ్చాం ఒకేసారి. రైతు భరోసా ఇస్తా ఉన్నాం. అన్నిటికి మించి చరిత్రాత్మక కార్యక్రమం సన్న బియ్యం. దొడ్డు బియ్యం ఎవరైనా తిన్నారా? తినలేదు. దొడ్డు బియ్యం పేరిట స్మగ్లింగ్ జరిగింది, వ్యాపారం జరిగింది. టీఆర్ఎస్ నాయకులు జేబులు నింపుకున్నారు తప్ప సామాన్యుడికి బియ్యం చేరలే. ఇలా సన్న బియ్యం కార్యక్రమం ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రిగా తీసుకొచ్చిన బహత్తరమైనటువంటి కార్యక్రమం. వివిధ ప్రజలు రుచిగా ఆస్వాదిస్తున్నారు, దాన్ని ఆరాధిస్తా ఉన్నారు, ప్రజలకు అందుతా ఉన్నాయి. ఇందిరా మిల్లు, డబుల్ బెడ్రూమ్ ఎక్కడ పోయినా అవ్వ అల్లుడు వస్తే ఎక్కడ మాట్లాడంటే నిజం కూడా అవ్వనంతా మోసపోయాం. కేసీఆర్ మాయ